పట్టసీమ మీద మీరు కామెంట్ చేశారు, అవినీతి జరిగిందన్నారు. అలాంటి కాంట్రాక్టర్కి ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు? సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? ఇది ఫేక్ కాదా? ఆ రోజు ఆరోపణలు అవినీతి జరిగిందని చెప్పిన మీరు ఆ అవినీతి ఆరోపణలు ప్రూవ్ చేయకుండా అదే కాంట్రాక్టర్కి పోలవరం వర్క్ ఇచ్చారు. ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం, క్యాన్సిల్ చేసే అధికారం? ఆ రోజు కేంద్ర మంత్రి చెప్పారు, పీపీఏ చెప్పారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు క్యాన్సిల్ చేయొద్దండి, వాళ్ళే చేస్తారని. మేము మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ని ఒక పద్ధతి ప్రకారం చేశాం. ఒరిజినల్ కాంట్రాక్టర్ చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నామినేషన్ పైన ఇంకొకరికి ఇచ్చాం. అది వాళ్ళ కన్సెంట్ జరిగింది, అదే రేట్స్. అప్పుడు ఈ కాంట్రాక్ట్ అడిగి రాలేదు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తయ్యే సమయంలో ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి మీ లాలొచ్చి? ఏంటి మీ ప్రత్యేకత? ఆ రోజు నువ్వు చేసిన ఆరోపణలైనా తప్పు ఉండాలి, లేకపోతే ఈరోజు చేసిన పనినా తప్పుడు పని కావాలి. దీనికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. అంటే నోరుందని నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తూ మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడడం. అదే మరి పవర్ ప్రాజెక్టు కూడా ఎట్లా క్యాన్సిల్ చేస్తాను అడుగుతున్నా. అంటే నీకు కావాల్సినంత నువ్వు క్యాన్సిల్ చేయడం, ముందు ఏదో రివర్స్ టెండరింగ్ అని, ఇది ఒక పెద్ద రివర్స్ టెండరింగ్ కాదు, దీనివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి నష్టం వస్తుంది. ఈయన చేసింది కాలయాపన చేసేదానికోసం ముందుకు పోయాడు. దీనివల్ల ఒక 600-700 కోట్ల లెక్కలు చూపించి దానికంటే ఎక్కువ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇచ్చి ఒక 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు యాజ్ ఇట్ ఈజ్ నష్టం వస్తుంది రాష్ట్రానికి. ఇది కాదు. ఒకవేళ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన తర్వాత మీరు రీహాబిలిటేషన్ ఇవ్వకుండా, R&R ఇవ్వకుండా కాలయాపన చేస్తే అప్పుడు మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టినా దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. నీళ్లు లేకుండా పవర్ ప్రాజెక్ట్ ఎందుకు? ఏం చేసుకుంటాం మనం? దీనికి సమాధానం చెప్పండి. మీరు గొప్పలు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఒక మాట అన్నాడు, అవినీతి జరిగిందన్నాడు. నేను సవాలు విసిరా. ఏం చేశారు మీరు? గాడిదలు కాశారా ఈ 1.5 year? ఏం కమిటీలు వేశారు? ఏం చేశారు? ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మీరు? మళ్ళా వచ్చి ఆరోపణలు చేస్తారా? ఆ మాట అడిగాం. ఆరోపణలు చేసేప్పుడు ఆలోచన చేయాలి, ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోవడం కాదు. అది అడిగితే సమాధానం చెప్పలేకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇతను అవినీతిపరుడు కాబట్టి అందరిని అవినీతిపరులు అనే విధంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే అమరావతిలో పెట్టాడు, బయట పెట్టాడు. అచ్చెన్నాయుడు గారి పైన అందరిపైన పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయమే తేల్చాలనుకున్నాం. తేల్చాలంటే మీరు ఎన్నో ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం పబ్లిసైజ్